దయచేసి మా అందరి హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదమైన వాతావరణం ఉంటే ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు, కొట్టుకోవటాలు, మాటలు అనటం, మాటలు అనిపించుకోవటం ఇది ఉండదు కదా. ఎనీథింగ్ తాత్కాలికం. అవి 2 ఏళ్ళు ఉంటాయా, 3 ఏళ్ళు ఉంటాయా, 4 ఏళ్ళు ఉంటాయా? ముఖ్యంగా పదవులు లాంటివి, చిన్న చిన్న బాధ్యతలు లాంటివి, వాటి కోసంగా మాటలు అనటం, అనిపించుకోవటం చూస్తుంటే బయట వాళ్ళకి ఎంత లోకువైపోతాం. అంత లోకువ కావాలా ఒక పదవి కోసం? నాకు అది బాధ అనిపిస్తుంది. ఎవరైనా కానీ నేను ఏ ఒక్కళ్ళు నేను వేలిపెట్టి చూపించట్లేదు. అది విజ్ఞతతోటి, కొంచెం మెచ్యూరిటీతోటి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి తప్ప మన ఆధిపత్యం చూపించుకోవడానికి, మన 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 ప్రభావం చూపించుకోవడానికి అవతలను కించపరచాలని అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా అంటే మీరు అన్నారు కదా అని ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకోండి. ఆ స్టార్ట్ అయిన మనిషి ఎవరు చెప్పారు, ఎవరి మూలంగా ఈ వివాదాలు ఈ మధ్యకాలం స్టార్ట్ అయినాయో ఆ మనిషి అంటే అక్కడ హోమియోపతి వైద్యం వేయాలి. ఎందుకంటే హోమియోపతి వైద్యం లక్ష్యం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేస్తారు. మనం కూడా మూలాల్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి ఎవరు దీనికి అంతరికి కారణం. అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉంచితే కనుక ప్రతి ఒక్కళ్ళు మన వసుదైక కుటుంబం. ఈరోజు మేమంతా ఎలాగున్నామో అలాగే ఆప్యాయంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, హాయిగా ఉండాలి తప్ప చిన్న చిన్న గొడవలతోటి అవతల వాళ్ళకి లోకు అయిపోయి, ముఖ్యంగా మీడియా వాళ్ళకి మనం ఆహారం అయిపోకూడదు. నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్థుడి కాదు, మౌనంగా ఉండాలని. పివి నరసింహరావు గారు మహానుభావుడు ఎక్కడున్నారో, ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్గా ఉన్నా. నాకు వారికి, నేను తెలుగుదేశంలో ఉండేవాడిని, వారు కాంగ్రెస్, ఎటువంటి సన్నిహితం ఉందో మీకు తెలియదు. ఒక మాట చెప్పగలను, ప్రతిదానికి మౌనంగా ఉండాలట. ఎప్పుడు సమాధానంలో చెప్పాలి. మన గురించి ప్రతిమంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవళికలు కూడా మారిపోతుంటాయి. అన్నీ నవ్వుతూ స్వీకరించాలి. ఎప్పుడు సమాధానం చెప్పాలి. టీవీలో కనిపించాలని అని చాలామందికి సినిమా యాక్టర్స్కి ఉంటుంటుంది. నేను 500 600 చేశాం. ఏమిటి టీవీ సినిమాలో ఆన్ చేసి సినిమా వస్తుంది. ఇప్పుడు బిడ్డ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయ్యాడు. తమ్ముడితో పాటు అందరూ మెంబర్స్ సహాయ సహకారాలతో అయ్యాడు. అవకాశం ఇచ్చారు కదా మాట్లాడమని, దీని గురించే మాట్లాడాలి. దీని గురించి కాకుండా వేరే విషయం మాట్లాడడానికి ఇప్పుడు రాజకీయం అంటే మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేక, ఎక్కడో ఒక వేదిక దొరికితే ఆ వేదికలో ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగజారుతుంది. రోజు రోజుకు వయసు వచ్చే కొద్దిగా మనిషి ఆలోచనాపరుడై, యంగ వయసులో మనం ఏం చేశాం, ఇప్పుడు ఎలా మాట్లాడని ఆలోచనా విధానంతో మాట్లాడాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి. ఈ రోజున మీడియా ప్రజలు చూస్తున్నారు. భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏమిటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఏమిటి, ఈ ఎలక్షన్ ఏమిటి గొడవలు, ఏమిటి భీభత్సం. నౌ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్. గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది, అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని. మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.